షుగర్ వ్యాధిని కనుక్కోవడానికి టెస్టులు ఏమేమి ఉన్నాయి, ఇంతకు ముందు ఏ విధంగా టెస్టులు చేసేవాళ్ళు, ఈ మధ్య కొత్తగా ఏమైనా టెస్టులు వచ్చాయా, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి డాక్టర్ గారు? డయాబెటీస్ లక్షణాలు తెలుసుకున్న తర్వాత ఎలా తెలుసుకోవచ్చు మీకు షుగర్ ఉందని ఎలా తెలుసుకోవచ్చు? మీ అందరికీ తెలిసిందే, పాత రోజుల్లో తినక ముందు టెస్ట్, తినిన తర్వాత 2 గంటలు చేసే టెస్ట్. ఈ టెస్ట్ అనేది బేసిక్ టెస్ట్ అనమాట. అంటే మీరు ఈరోజు తినకముందు ఒకసారి, రాత్రంతా 8 గంటలు ఆహారం లేనప్పుడు చూసే టెస్ట్ ఒకసారి చేసి, దాని తర్వాత 2 గంటల తర్వాత మీరు టిఫిన్ చేసిన తర్వాత 2 గంటల తర్వాత షుగర్ చేసే టెస్ట్ అనేది అందరికీ తెలిసిన టెస్ట్. కానీ ఈ టెస్ట్లో చాలా లోపాలు ఉన్నాయన్నమాట. మీరు ఆహారం లేట్గా తీసుకున్నా, 8 గంటల పాటు ఫాస్టింగ్లో లేకపోయినా, తర్వాత మా పేషెంట్స్ ఏం చేస్తారంటే ఈరోజు మా దగ్గరికి వచ్చినప్పుడు షుగర్ ఎక్కడో బయటపడుతుందో అని భయపడి రాత్రి తక్కువ ఫుడ్ తీసుకున్నా ఈ టెస్ట్ అనేది మనకు నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటి, ఇది ఒక బేసిక్ టెస్ట్గా మాత్రమే కన్సిడర్ చేస్తారు తప్ప ఈ టెస్ట్ వల్లే షుగర్ బయటపడితే ఓకే, షుగర్ బయటపడలేదు నార్మల్గా ఉన్నంత మాత్రాన, అంటే రోజులో 24 గంటలు ఉంటాయి మనకి. ఉదయం 8 గంటలకు ఒకసారి, రాత్రి మధ్యాహ్నం 10 గంటలకు ఒకసారి చూసుకొని షుగర్ ఉంది లేదు అని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకనే ఏం చేశారంటే రెండో మెథడ్ కనుక్కున్నారు. దీన్ని ఏమంటారంటే HbA1c మెథడ్ అంటారు. అంటే 3 నెలల యావరేజ్ స్థాయి అనమాట. మనకి ఇది ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్లో మార్కులు రానంత మాత్రాన మనకు మంచి స్టూడెంట్ కాదని చెప్పలేం, లేదా ఒక ఎగ్జామ్లో బాగా రాసినంత మాత్రాన బాగా చదివాడని చెప్పలేం. ఆ అబ్బాయి యొక్క పర్ఫార్మెన్స్ ఎంటైర్ ఇయర్ ఎలా చూసి మంచి స్టూడెంట్ కాదో చెప్తామో, ఈ HbA1c టెస్ట్ కూడా అలాగే అనమాట. మీరు లాస్ట్ 3 నెలల నుంచి ఎంత కంట్రోల్లో ఉన్నారు అనే దాన్ని బట్టి ఈ టెస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. ఈ టెస్ట్ పూర్వకాలంలో <5.7 ఉంటే షుగర్ లేనట్టు, 6.5 దాటింది అంటే షుగర్ ఉన్నట్టు అని అనుకునేవాళ్ళు. ఈ టెస్ట్ యొక్క అడ్వాంటేజ్ కూడా ఉంది. 3 నెలలకు ఒకసారి చేసుకునేది కాబట్టి మీరు ప్రతి నెల డాక్టర్ దగ్గరికి వచ్చి తినకముందు తినిన తర్వాత టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, ఈ టెస్ట్ కోసం ఇది 3 నెలల పాటు మీరు షుగర్ ఎలా ఉందో తెలుస్తుంది కాబట్టి మీరు ఆ రోజు తినకుండా రావాల్సిన అవసరం లేదు. అండ్ ఈ 2 పేషెంట్కి లాభాలు ఉంటాయి. అండ్ ఈ HbA1c కంట్రోల్లో ఉంటేనే మీకు షుగర్ కంట్రోల్లో ఉన్నట్టు. కానీ మీకు ఈరోజు తినకముందు తినిన తర్వాత కంట్రోల్లో ఉందనుకోండి, మధ్యాహ్నం 400 షుగర్ ఉంటే మనం ఆ తినకముందు తినిన తర్వాత మెథడ్ అనేది కనుక్కోలేదు. అందుకోసం మనం అందరం ఎట్లా చేయాలంటే HbA1c అనే మెథడ్ని నమ్మడం అనేది మంచిది. అట్లా కాకుండా ఇంకొక టెస్ట్ ఏంటంటే, గర్భవతుల్లో ఇంకొక టెస్ట్ చేస్తాం, GTT అనే టెస్ట్ చేస్తాం. అంటే మనకు వాళ్ళకి షుగర్ లక్షణాలు ఒక పేషెంట్కి ఉండి ఈ 2 టెస్టుల ద్వారా బయటపడినప్పుడు ఏం చేస్తామంటే, మన దగ్గరే ల్యాబ్లో 75 గ్రాముల గ్లూకోజ్ మా దగ్గరే తాగించేసి ప్రతి అరగంటకు ఒకసారి బ్లడ్లో, యూరిన్లో షుగర్ చెక్ చేయడం అనేది అన్నిటికన్నా బెస్ట్ మెథడ్. షుగర్ కనుక్కోవడానికి ఏంటి అంటే ఈ GTT మెథడ్ అనేది అన్నిటికన్నా ఉత్తమమైంది, గోల్డ్ స్టాండర్డ్ అంటారు. అంటే దీనంత స్టాండర్డ్ టెస్ట్ ఇంకొకటి లేదనమాట. ఈ GTT టెస్ట్ అనేది డౌట్ ఉండే వాళ్ళకి అనేది బెస్ట్ టెస్ట్ అనమాట.